నమస్కారం. ఈరోజు మనం పుష్కరాల గురించి తెలుసుకుందాం. భూమిపైన నివసిస్తున్న సమస్త ప్రాణులకు నీరే ముఖ్యమైన జీవనాధారం. నీటికి నిలయమైన నదులను దేవతా రూపాలుగా ఆరాధించడం హిందువుల సాంప్రదాయం. నదీ స్నానాలు పుణ్యప్రదమని హిందువుల నమ్మకం. నదుల ప్రాముఖ్యాన్ని, నదీ స్నానాల గొప్పతనాన్ని గుర్తు చేసేవే పుష్కరాలు. పురాణ కథనం ప్రకారం తుందిలుడు అనే ముని శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనాక శివునిలో శాశ్వత స్థానం కావాలని కోరుతాడు. దాంతో శివుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలమూర్తిలో శాశ్వత స్థానం కల్పిస్తారు. అలా తుందిలుడకు జీవరాశిని పోషించే శక్తి వచ్చినందువల్ల పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు కనుక పుష్కరుడు అనే పేరు వచ్చింది. జీవరాశిని సృష్టించడానికి బ్రహ్మకు జలంతో అవసరం వచ్చినప్పుడు పుష్కరుడును తనకు ఇవ్వవలసినదిగా శివుణ్ణి కోరుతారు. శివుని ఆజ్ఞతో పుష్కరుడు బ్రహ్మ కమండలంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మకార్యం పూర్తయిన తరువాత దేవతల గురువైన బృహస్పతి నదుల ప్రక్షాళనకు పుష్కరుణ్ణి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తారు. పుష్కరుడు బ్రహ్మదేవుని వదిలి వెళ్లేందుకు నిరాకరించడంతో బ్రహ్మదేవుడు బృహస్పతికి పుష్కరునకు ఒక ఒప్పందం కుదురుస్తారు. ఆ ఒప్పందం ప్రకారం బృహస్పతి గురుగ్రహం రూపంలో ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సంవత్సరంలోని మొదటి 12 రోజులు బృహస్పతితో పాటు పుష్కరుడు కూడా ఉంటాడు. భారతదేశంలో గల 12 జీవనదులకు బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించిన మొదటి 12 రోజులను పుష్కరాలుగా జరుపుకుంటారు. ఉదాహరణకు బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరాలు జరుగుతాయి. అలా 12 జీవనదులకు 12 సంవత్సరాలు అన్నమాట. ఒక్కో నదికి పుష్కరం జరగడానికి మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది. అందుకే 12 సంవత్సరాల కాలాన్ని పుష్కర కాలం అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నదీ ప్రక్షాళన కార్యక్రమమే పుష్కరాలు. ఈ సమయంలో నదికి ఘనంగా పూజలు చేస్తారు. పుష్కర కాలంలో నదికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఆడపడుచులు నదికి చీర, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. పుష్కర కాలంలో తర్పణాలు, పిండ ప్రదానం, శ్రౌద్ధ కర్మలు చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని నమ్ముతారు. పుష్కర సమయంలో ముఖ్యమైన వస్తువులు దానం చేస్తే మంచిదని నమ్ముతారు.